హాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఇగోండి, మొన్న మూడు చీరలకి ఫాల్స్ వేసాను కదా. ఆ తర్వాత ఇంకా ఆ రోజు మధ్యాహ్నం దాకా ఫాల్స్ వేసాను, 4 దాకా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత నుంచి ఒళ్ళంతా చెమటలు పోసుకొచ్చి కళ్ళు తిరుగుతుని నీరసంగా ఉండేసరికి ఇంకా మా వారు వచ్చి నైట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. బీపీ డౌన్ అయ్యి 60కి వచ్చిందంట ఫ్రెండ్స్. ఇంకా సెలైన్ పెడతామన్నారు, నేనే వద్దని చెప్పి ఇంజెక్షన్ చేయించుకొని వచ్చానమాట. ఇంక ఇది తెల్లారనమాట. ఇంజెక్షన్ చేయించుకొని వీడియో అయితే నేను తీయలేదులేండి. ఇంక ఇది తెల్లారికి మళ్ళీ జ్వరం వచ్చేసింది అనమాట. ఇంకా మా వాళ్ళైతే నాకు ఇడ్లీ తెచ్చి ఇచ్చారు. మా వారికి ఫోన్ వస్తే నేను మాట్లాడుతున్నాను అనమాట, తను స్నానం చేస్తున్నారు. ఇవన్నీ ఇంకా మా వాళ్ళు బుడ్డదాంతో ఆడుకుంటున్నారు అనమాట, నాకు ఇడ్లీ తెచ్చి ఇచ్చి. ఇది ఆదివారం రోజు అనమాట. బుడ్డదాంతో ఆడుకోవడమే సరిపోయింది మా వాళ్ళకి. నాకు కూడా పని చేస్తారులేండి, ఖాళీగా ఏమి ఉండరు. నాకు పని చేసి కాసేపు బుడ్డదాంతో ఆడుకుంటారు. ఫ్రెండ్స్, నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇగోండి, ఇంకా మా అబ్బాయిలు కూడా తెచ్చుకున్నారనమాట. ఇడ్లీ బుడ్డది వచ్చిందని చెప్పేసి టిఫిన్ తెచ్చుకున్నారు. దానికి కూడా ఒక చిన్న ముక్క అట్టిస్తే వద్దన్నమాట. ఎందుకనో మరి ఈసారి తినేది ఆ దోశ నచ్చలేదేమో, వద్దన పెట్టేసిందనమాట. ఇంట్లోనే ఉండిద్ది ఫ్రెండ్స్ మా పిల్లలు ఉంటే. ఇంకా నేనన్నా కూసేపు పడుకుందామని తలపేసేసుకుంటాను అనమాట. మా పిల్లలు ఉంటే మాత్రం ఇంకా పద్దాకలు ఇంట్లోనే ఉండిద్ది. ఇవన్నీ ఇంకా పిల్లలు కూడా టిఫిన్ తింటున్నారు, అట్టు తెచ్చుకొని తింటున్నారు. అట్టు అయితే 15 రూపాయలు అంట ఫ్రెండ్స్. నాకేమో ఇడ్లీ తెచ్చి ఇచ్చారనమాట. జ్వరం వచ్చిందని నేను ఇడ్లీ తింటే మా వాళ్ళు మాత్రం అట్టు తెచ్చుకున్నారు. ఇవ్వండి, ముగ్గురు తింటా ఉన్నారనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అనమాట. ఇవ్వండి, ఇంక నాకు జ్వరం వచ్చిందని మా అబ్బాయి అయితే అంట్లు కడుగుతున్నాడు. నేనైతే మెల్లగా బట్టలు అయితే ఉతికేసాను ఫ్రెండ్స్. ఇంకా బట్టలు కూడా వాళ్ళ చేత ఉతికించడం ఎందుకులే అని చెప్పేసి ఎలాగోలా ఓపిక తెచ్చుకొని బట్టలు అయితే ఉతికేసాను. మా అబ్బాయి ఆరేసాడు, పెద్ద అబ్బాయి. చిన్న అబ్బాయి ఏమో ఇవ్వండి అంట్లు అయితే కడుగుతూ ఉన్నారనమాట. మా వాళ్ళు నాకు బాగోపోతే మా వాళ్ళు పనులన్నీ చేస్తారు ఫ్రెండ్స్, నన్ను బాగా చూసుకుంటారనమాట. ఆడపిల్ల లేదనే లోటు అయితే నాకు లేదు ఫ్రెండ్స్. ఇవ్వండి, ఇంకా వంట కూడా చేస్తున్నారనమాట. అన్నం వండేశారు, గుడ్లు పొరుటైతే వేసుకుంటున్నారనమాట. కర్రీస్ ఏమీ లేవు బయట, ఆదివారం కదా, కర్రీస్ ఏమి లేవు అని చెప్పేసి ఇంకా వాళ్ళే గుడ్లు తెచ్చుకొని పొరుట వేసుకుంటున్నారు. వంట బాగా చేసుకుంటారు ఫ్రెండ్స్. అన్నం అంటే ఎసురు అవి పోసిస్తాను నేను. ఇంకా మనం కరెక్ట్గా ఎసురు పోసిస్తే పొయ్యి మీద పెడితే ఇంకా అదే ఉడికిద్దిగా. ఇంకా కర్రీస్ మాత్రం వాళ్ళే పొరుటు చేయటం వచ్చనమాట. దోశలు వేయటం, పొరుటు వేయటం, ఇలా చిన్న చిన్నవి చేయటం అన్నీ వచ్చనమాట. కొన్ని పళ్ళు నేర్పించాలి కదా, రేపు వాళ్ళకి ఏదన్నా అవసరం అయితే వండుకోవడానికి వీలుగా నేర్చుకొని ఉంటే మంచిది కదా. ఇవన్నీ గుడ్లు అయితే కొట్టేశారు. ఇంకా ఉడికిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకున్నారనమాట. ఆనియన్స్ అయితే వేయలేదులేండి. సింపుల్గా వాళ్ళు అందుకే సింపుల్గా వండుకున్నారనమాట కర్రీ. అదైనా వచ్చి ఉండాలి కదా, కొంతమందికి అది కూడా వండుకోవటం రాదు కదా ఫ్రెండ్స్. మా వారికి అయితే అసలు రావు ఫ్రెండ్స్, జస్ట్ కాఫీ మాత్రం పెట్టిస్తారు. ఇంకా మిగతా ఏం వంటటం చేయటం రాదనమాట. మన పిల్లలకి నేర్పించి ఉంచాలి ఇలాంటివన్నీ. నేను అందుకే మా పిల్లలకి అన్నీ నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఇగోండి, ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసి కలుపుకుంటున్నారు అనమాట. కర్రీలు ప్రిపేర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ. ఇంకా అందరూ ముగ్గురు కూర్చొని తినేశారనమాట. మా వారు వర్క్కు వెళ్ళిపోయారు. ఇంకా పని వాళ్ళతో పాటు తినేస్తారనమాట. ఇగోండి, తర్వాత అయితే ఇగోండి వర్షం అనమాట. ఇంకా ఆ రోజంతా ఫుల్ వర్షం, పెద్ద వర్షం పడిందనమాట. మధ్యాహ్నం నుంచి రేత్రి దాకా పిడుగులు కూడా పెద్ద పెద్ద పిడుగులు పడినాయి అనమాట. భయం వేసింది, చాలా భయం వేసింది ఫ్రెండ్స్. ఆ పిడుగులు వాన దెబ్బకు భయం వేసి ఇంకా జ్వరం బాగా ఎక్కువైపోయింది. చలి జ్వరం వచ్చేస్తే ఇంకా చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి కదా, మా వాళ్ళు వెళ్ళి కంపౌండర్ని తీసుకొచ్చి ఇంజక్షన్ చేయించారు. ఇంకా నైట్ ఇంజక్షన్ అవి చేస్తే తెల్లారి కొంచెం తగ్గింది, కానీ ఇంకా నీరసం అవి ఉన్నాయి అనమాట. ఇంకా అని చెప్పేసి ఇంకోండి, సోమవారం రోజు అనమాట ఈ వీడియో. మా వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచాను, నాకు ఇంకా తగ్గలేదని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చాను. చూపించుకుంటే జ్వరం కొంచెం తగ్గింది.
రాత్రి ఇంజెక్షన్ చేయించుకున్నానుగా, ఆదివారం నైట్ ఇంజెక్షన్ చేయించుకున్నాను కూడా జ్వరం తగ్గింది. ఇది సోమవారం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. జ్వరం అది చూయించుకుంటే జ్వరం లేదు, బీపీ తక్కువ ఉంది, 68 ఉందని సెలైన్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఇంక మా అబ్బాయిలను కాలేజీకి అయితే పంపించలేదు, నా దగ్గరే ఉన్నారు హాస్పిటల్లో ఇద్దరు. మా వారికి కొంచెం అర్జెంట్ వర్క్ ఉండి పనికి వెళ్ళిపోయారనమాట. ఇంకా ఇద్దరు బాబులు ఉన్నారు కదా నాకు తోడుగా అని చెప్పేసి ఇంకా తను నేను వెళ్ళమన్నాను. ఇంకా తన పనికి అయితే వెళ్ళిపోయారు. మా అబ్బాయిలు నా దగ్గర ఉన్నారనమాట. కర్రీస్ అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. వస్తా హాస్పిటల్ నుంచి పప్పు సాంబారు తెచ్చుకున్నాము. ఇదిగోండి ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చి డ్రెస్ అయితే మార్చుకొని కొంచెంసేపు అలా బయట కూర్చున్నాను ఫ్రెండ్స్. కరెంట్ లేదు, 9ంటికి పోయింది, నైట్ 8ంటికి వచ్చింది అనమాట. ఇదంతా కరెంట్ లేదు, ఇంకా బయట కూర్చున్నాం అనమాట. వద్దులే అయితే వద్దులే. ఇక ఆంటీ మేము దిగుతున్నాం. రా చిలకలా నవ్విద్ది చూడు. ఏమన్నా మాకు చింటూ పుట్టు దిగుతుందా పుట్టు కొట్ట మాకు చింటూ ఏడ్చిద్ది. ఆ ఏళ్ళకి తగిలితే ఏడుతుంది, ఆ ఏళ్ళకి తగిలితే ఏడుతున్నట్టు. అప్పుడే ఇంకా కాకు బ్యాట్ ఇవ్వండి ఆడుకుంటానని గోల చేస్తుంది అనమాట. కరెంట్ లేదు కదా, మార్నింగ్ 9ంటికి పోయింది, నైట్ 8ంటికి వచ్చింది. ఇంకా బయటే కూర్చున్నాం అనమాట. బొడ్డదాంతో ఆడుకుంటా పడుకుందామన్నా గాలి లేదు. సెలైన్ ఎక్కించుకొని వచ్చాను కదా, అసలు గాలి లేదు. పడుకుందామంటే బయట కూర్చొనే ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా బొడ్డదాంతో కాసేపు ఆడుకుంటా ఉన్నాం అనమాట. నేను పడుకుంటానంటే మా వాళ్ళు బుడదంతా ఆడుకో అంటే ఇంకా అలా బయట కూర్చున్నాము అనమాట. ఫోటో దియా ఆంటీ అంటే ఇంకా వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్. ఇక నైట్ మా వారు వచ్చినాక అన్నం అయితే తిన్నాను ఫ్రెండ్స్. ఇంక మధ్యాహ్నం తెచ్చుకున్నాయో పప్పు సాంబారు ఉంటే ఇంకా వేసుకొని తిన్నామన్నమాట. నైట్ మా వారు మేము ఇంక మా వారు తింటున్నారనమాట, మేము కూడా తింటున్నాము. అంతా వీడియో తీయలేదండి, కొంచెం మాత్రమే తీశాను. బుడ్డదాంతో మాకు అలా అయితే సరదాగా గడిచిపోతుందన్నమాట మా ఇంట్లో. మా వారు వస్తా పని నుంచి నైట్ మామిడికాయలు అయితే తెచ్చారు ఫ్రెండ్స్. ఇగోండి బుడ్డ మామిడికాయలు జాంకాయలు అంత ఉన్నాయి, తీయగా ఉన్నాయి అన్నమాట. చెట్టుకు పండినవి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. తిన్నాను. 150 రూపాయలు అంట ఆ కాయలు. టేస్ట్ అయితే చాలా బాగుంది, తీయగా ఉన్నాయి, చెట్టుకు పండిన కాయలు అనమాట. నాకు ఇష్టమని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. బాగలేదుగా తింటానని చెప్పేసి కాయలు ఇంకా అవి తీసుకొచ్చారనమాట. తిన్నాను, నాకు బాగా నచ్చింది మామిడికాయలు. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. టేక్ కేర్, బాయ్.